డియర్ ఫ్రెండ్స్, మనము ముందుగా షార్ట్ వీడియో పెట్టుకున్నట్టుగా ఆహుజా యూటీఆర్ 30X ఇది 12 volts యాంప్లిఫైర్, ఇది 30 watt రిలీజ్ అవుతుంది. సో దీన్ని మనము ఒకసారి క్వాలిటీ చెక్ చేద్దాం, ఏం చేస్తున్నాను అని చెప్పేసి మీకు ఒకసారి చూపించాలి అని చెప్పేసి అనుకున్నాను కదా. సో దీనిలో ఒకసారి ఆడియో క్లిప్ పాస్ చేస్తున్నాను, చూడండి. ఓకే, యాక్చువల్గా దీనిలో నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే, మెయిన్ ఇది వచ్చేసి ఇన్పుట్ కండెన్సర్ ఫ్రెండ్స్, ఇది మెయిన్ ఫిల్టరు. సో ఇది కొంచెం వీక్ ఉన్నది, రియల్గా వీక్ ఉన్నది. సో ఇది ఒక ప్రాబ్లం అయితే దీని ప్లేస్లో నేను దీన్ని వేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దీన్ని ఏమంటారు, ఇక్కడ వచ్చేసి స్విచ్ ప్రాబ్లం అన్నట్టు. ఇది వచ్చేసి ఫస్ట్ ఏం చేసేవాడంటే, ఇక్కడ స్విచ్ వస్తుంది అనమాట, అంటే కొంచెం ట్రిబుల్ పెరగడానికి ప్లస్ కొంచెం బేస్ పెరగడానికి అన్నట్టుగా ఉంటుంది. ఇది యాక్టివ్గా ఏమైందంటే, ఏజింగ్ ఎఫెక్ట్లో కార్బన్ ఫామ్ అవటం వలన ఈ ఫంక్షన్ ప్రాపర్గా రావట్లేదు. అయితే వేరే స్విచ్ చేస్తే బాగానే ఉంటుంది. బట్ నాకేంటంటే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న క్వాలిటీ విషయం బేస్ చేసుకుంటే మనకు కొంచెం బేస్ రిసెప్షన్ ఎక్కువ కావాలి. సో దీన్ని ఇది బాక్స్లో పెట్టడానికి పనికిరాదు, హెచ్ఎఫ్లో వాడుకోవచ్చు. సో హెచ్ఎఫ్లో కొంటే కూడా ఏదైనా 12 volts దాని మీద వేసుకోవడానికి బాగుంటుంది ఇది. అటువంటి టైంలో మనకి కొంచెం బేస్ రిసెప్షన్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. అందుకోసం అని చెప్పేసి ఆ స్విచ్ని తీసేసి నేను డైరెక్ట్గా ఏం చేశానంటే ఇక్కడ స్టార్ట్ చేశాను అనమాట. రెండవది వచ్చేసి ఈ రెసిస్టార్ ఏదైతే ఉందో, ఈ రెసిస్టారు డ్రై ఉంది ఫ్రెండ్స్. అంటే డ్రై అంటే అర్థం ఏంటంటే, ఇది అంటే ఈ ట్రాక్లో నుంచి జస్ట్ బయటకు వచ్చిందనమాట. అందువలన ఆ ఓల్డ్ టైంలో మీరు విన్నప్పుడు ఎలాగ ఉంటుందంటే, సర్రమని అలాగా కొన్ని సౌండ్లు వస్తూ ఉంటాయి కదా, ఆడియోతో పాటుగా నాయిస్ వస్తుందన్నమాట. సో అటువంటి కండిషన్ ప్రాబ్లం ఉంది, లైట్గా ఎక్కడం. సో ఈ సర్క్యూట్ మొత్తం ఓపెన్ చేసేసి ఫిల్టర్లు కూడా మార్చినా కూడా నాకు ఏ రిజల్ట్ రాలేదు. మళ్ళీ యాజ్ ఈజ్గా పాత ఫిల్టర్లో ఫిట్ చేయడం అయిపోయింది. సో ఈ రెసిస్టార్ ఏదైతే ఉందో, ఈ రెసిస్టారు ట్రాక్లో నుంచి బయటకు వచ్చిందనమాట. అందువలన మీకు ఆ నాయిస్ అనేది వచ్చింది. రెండవది వచ్చేసి ఇంకా మనం ఏం చేసాం, దీనిలో ఇది వచ్చేసి డిస్కనెక్ట్ చేసేసాను. ఇది బ్యాటరీ మీద వర్క్ అవుతుంది అనమాట ఇది. తర్వాత ఇప్పుడు మనం తీసేసిన స్విచ్ పొజిషన్ ఏదైతుందో ఇది ఇక్కడ ఉంటుందన్నమాట. ఈ స్విచ్ తీసేసి నేను డైరెక్ట్గా మనకు అనుకూలంగా పెట్టుకున్నాను. అంటే ఉంటే మంచిదే, బట్ ఏమంటే మనకు అనుకూలంగా పెట్టుకోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, సో దీనిలో మనం ఇంతకు మించి మేజర్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. డ్రైస్ ఉంటే డ్రై చేశాను. తర్వాత ఈ కంట్రోల్ దగ్గర కూడా కంట్రోల్ ప్రాపర్గా వర్క్ చేయట్లేదు అనమాట. కంట్రోల్ ప్రాపర్గా వర్క్ చేయకపోతే దీన్ని WD-40 పెట్టి క్లీన్ చేసి, తర్వాత ఈ డ్రైస్ ఏవైతే ఉన్నాయో ఇది ప్రాపర్గా లేదనిపించింది, షోల్డర్ చేశాను. సో దీనిలో మనం ఫేస్ చేసిన ప్రాబ్లం ఇది, ఇంతకుమించి మనం ఏం చేయలేదు. ఒకసారి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇది పర్ఫెక్ట్గా వర్కింగ్ ఫైన్. సో ఇది నేను యాక్చువల్గా ట్రయల్ అండ్ ఎర్రర్ టైప్ చేశాను కాబట్టి ఇది చాలా టైం పడుతుంది. అందుకోసం అని చెప్పేసి నేను ఏం చేశానని చెప్పేసి మీకు చూపించాను. ఇన్ కేస్ మీకు ఏదైనా ప్రాక్టికల్గా ప్రాబ్లం అనిపించినప్పుడు దాన్ని ఏమంటారు, కామెంట్స్లో తెలియజేయండి. అంటే కామెంట్స్ తెలియజేసి ఆ వాయిస్ ఏదైతే ఉందో వస్తున్నటువంటి ప్లే అవుతున్నప్పుడు మీకు డిస్టర్బెన్స్ అనిపిస్తుంది కదా, ఆ డిస్టర్బెన్స్ అనిపించినది జస్ట్ వాట్సాప్ చేయండి. సో మీకు దాన్ని బట్టి మనం ఏం చేయాలి, ఏ లెవెల్లో చూడాలని చెప్పేసి మీకు చెప్పడం జరుగుతున్నది. ఓకే ఫ్రెండ్స్, నేను రవి, KNB సిస్టమ్స్ అండ్ సర్వీస్ నుంచి మాట్లాడుతున్నాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్.